మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము లూకాసు వార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఈ ఉదంతం మనకు బాగా తెలుసు, తప్పిపోయిన కుమారుని గురించి. తండ్రి, నేను నీకు విరోధముగా పాపం చేశాను అని అనుకుంటాను, నా తండ్రి వద్దకు వెళ్ళి అని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే యవనస్తులు చాలా మంది ఈ విధముగానే ఉంటున్నారు ఈ రోజుల్లో. వారికి ధనధాన్యాలు సమృద్ధి కలిగినప్పుడు తల్లిదండ్రులకు దూరముగా వెళ్ళి ఎక్కడో సంతోషాన్ని వెతుక్కోవాలని బిడ్డలు చాలా మంది ఇలానే చేస్తూ ఉంటారు. ఇలానే చేస్తూ వారికి ఉన్నదంతా పోగొట్టుకున్న తర్వాత కొంతమంది ఈ విధముగా తప్పిపోయి మరలా తిరిగి వచ్చిన కుమారుడు వల్లే కొంతమంది ఉంటారు, కానీ చాలా మంది వారి జీవితాలని నాశనం చేసుకునేవారుగా ఉంటున్నారు. కనుక ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఆలోచన చేస్తున్నాడు, నా తండ్రి వద్దకు వెళతాను, ఈ కరువు కాటకాలు నేను భరించలేను, ఈ పందులు తినే పొట్టు వంటి పదార్థాలను నేను తినలేను, నా తండ్రి వద్ద పనివారిలో ఒకనిగా నేను చేరతానని ఒప్పుకుంటాను అని పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు మన ఎడల. ఎవరైతే తప్పిపోయి తిరుగుతూ ఉన్నారో, ఎవరైతే దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తూ ఉన్నారో వారు తిరిగి దేవుని వద్దకు రావాలని కోరుకుంటున్నాడు దేవుడు మన ఎడల. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా పశ్చాత్తాప హృదయం కలిగింది అతనికి. మన దేవుడు కూడా మన ఎడల పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలని దేవుడు మన ఎడల ఆశపడుతున్నాడు. ఎవరైతే దేవుణ్ణి ఇంకా దూరం చేసుకుంటున్నారో, ఇంకా దేవునికి ఆయాస్కరముగా జీవిస్తున్నారో, లోకాన్ని అనుసరిస్తున్నారో వారందరి నిమిత్తమై దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ కుమారుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి కూడా త్రోసివేయలేదు కదా. ఈ తండ్రి కూడా పరలోక దేవునికి సాదృశ్యముగా ఉన్నాడు. కనుకనే నా కుమారుడు తప్పిపోయాడు, తిరిగి వచ్చాడు అనే సంతోషంతో అతని ఎడల ఎంతో ప్రేమ చూపిస్తాడు. ఆ తండ్రి యొక్క ప్రేమను మన యేసు ప్రభు వారు మనకి చూపిస్తున్నారు. ఎవరైతే ఆయనకు అవిధేయులుగా జీవించి మరలా తెలుసుకొని, దేవా నన్ను రక్షించు, నన్ను క్షమించు అని వేడుకుంటారో వారి ఎడల అద్భుత రీతిగా దేవుని ప్రేమ చూపిస్తూ వారిని హత్తుకొని జీవిస్తూ వారిని సంరక్షించే దేవుడుగా ఉన్నాడని ఈ ఉదంతం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. లేవీకాండము 26, 44, 45లో కూడా దేవుడు తెలియచేస్తున్నాడు, వారిని నిరాకరించను అంటున్నారు. అలాగే వారి యందు అసహ్యపడను అంటున్నారు. వారి పూర్వీకులను బట్టి వారిని జ్ఞాపకము చేసుకుందును అని కూడా తెలియజేస్తున్నారు. ఎంత ప్రేమమయుడు చూడండి మన దేవుడు. అక్కడ తప్పిపోయిన కుమారుని తండ్రి కూడా అలాగే చేశాడు, నిరాకరించలేదు. కుమారుడు వచ్చినప్పుడు అతని గురించి, అతను మాసిపోయిన బట్టలు, చినిగిపోయిన బట్టలు, మాసిపోయిన గెడ్డం ఇలా వస్తూ ఉంటే అతను చూసి అసహించుకోలేదు ఆ తండ్రి. మన దేవుడు కూడా మన ఎడల అదే ప్రేమ కలిగి ఉన్నాడు. మనం ఎంత ఆయనకి అవిధేయతగా జీవించినా కానీ మన ఎడల ఆయన అసహ్యపడను అంటున్నాడు దేవుడు. వారిని నిరాకరించను అని తెలియజేస్తున్నాడు దేవుడు. వారి పూర్వీకులను బట్టి వారిని జ్ఞాపకం చేసుకుందును అంటున్నాడు. అంటే తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంతో దేవుని ఎడల భయభక్తులు కలిగి పిల్లల విషయంలో విజ్ఞాపనలు, యాచనలు చేసినప్పుడు, వారు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించినప్పుడు వారి పూర్వీకులను బట్టి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని పిల్లల్ని క్షమించి ఆదరించే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. ఆ తప్పిపోయిన కుమారుడి తండ్రి కూడా ఎంతో శ్రేష్టమైన వాడు, ఎంతో దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. కనుకనే ఆ కుమారుడిని ప్రేమించాడు, ఆదరించాడు, సంరక్షించాడు. మన యేసు ప్రభు వారు కూడా ఇదే మాటలు చెప్తున్నారు. ఏమని అంటే,
వారి పూర్వీకులను బట్టి వారిని నేను జ్ఞాపకం చేసుకుందని అంటున్నారండి. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో భయభక్తులు కలిగి పెంచాలి. పెంచడం మాత్రమే కాదు, తల్లిదండ్రులు భయభక్తులు కలిగి దేవునికి జీవించినప్పుడు వారిని బట్టి వారి పిల్లల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. వారిని బట్టి తప్పిపోయిన పిల్లలు ఒకవేళ ఉన్నా గానీ వారి ప్రవర్తనను బట్టి, వారి భక్తి జీవితాన్ని బట్టి వారి పిల్లల్ని దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడని మనం ఈ వాక్యంలో గ్రహించుచున్నాం. కనుక పిల్లల విషయమై మనము భయభక్తులు కలిగి దేవునికి జీవించినప్పుడు పిల్లలు ఒకవేళ తప్పు చేసినా గానీ మన భక్తి జీవితాన్ని బట్టి వాళ్ళని దేవుడు క్షమిస్తాడు. మన భక్తి జీవితాన్ని బట్టి వాళ్ళని ఆదరిస్తాడు, మంచి భవిష్యత్తునిస్తాడు. పిల్లలను క్రమముగా పెంచే విధానం కూడా దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. యవన బిడ్డలని మీరు పట్టుకోండి ప్రభువా. యవన బిడ్డలు మిమ్మల్ని ఎరిగి నాయన మీలో జీవించే వారినిగా చేసుకునండి. మంచి భవిష్యత్తును ప్రభువా మీలో కట్టుకోవడానికి కృప చూపండి. చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మంచి భవిష్యత్తుతో మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.